సో మీకు ఇంత అర్థమైనందువల్ల అది చాలా పెద్ద విషయం. ఇది ఏ వ్యాధిని గుణపరుస్తుంది అంటే అది ఏ వ్యాధిని గుణపరచదు. మ్యాగ్నెట్ ఐరన్ సహాయంతో మీ లంగ్స్ నుండి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది మొత్తం శరీరానికి పంపుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఏం పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, వ్యాధుల్ని గుణపరుస్తుందా, ఇటువంటి ప్రశ్నలకు ఇక్కడ చోటే లేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మ్యాగ్నెట్ మీ శరీరం లోపల బ్లడ్ సెల్స్ లోని ఐరన్ కాంపోనెంట్ లోపల అది అట్రాక్ట్ అవుతుంది. లంగ్స్ నుంచి ఆక్సిజన్ ని లాక్కుంటుంది. పెద్ద ఎత్తున ఫుల్ బాడీ నుంచి ఆక్సిజన్ ని లాక్కొని అది స్ప్రెడ్ చేస్తుంది. మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి మనకు ఆక్సిజన్ కావాలి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ, ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్ అంటే బాడీ డెడ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది వదిలేసి ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు. మీ బాడీ కండిషన్ కి తగినట్టుగా పనిచేస్తుంది. దీనికి సరైన క్యాల్కులేషన్స్ ఏమీ లేవు. 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు. ఎందుకంటే మీ బ్లడ్ సెల్స్ ని మీరు ఎంతో డామేజ్ చేశారు. మీరు జీవించే లైఫ్ స్టైల్, మీరు తినే తిండి, మీరు తాగే తాగుడు, మీకు వచ్చే స్ట్రెస్, ఇలా మనం ఎన్నో విషయాల్ని చూడవలసి ఉంది. కానీ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్, ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్. మ్యాగ్నెట్ ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి ఫుల్ బాడీలోను బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బై డిఫాల్ట్ మీ శరీరంలోని ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రోజున చైనా, జపాన్, కొరియా వాళ్ళ లైఫ్ స్పాన్ ఇండియాని కంపేర్ చేస్తే అధికంగా ఉంది. ఈ రోజు ఇండియా లైఫ్ స్పాన్ చూసారంటే 50, 80, 85, 90 తో స్టాప్ అవుతుంది. కానీ ఈ రోజుకి చైనా, జపాన్, కొరియాలో చూసారంటే ప్రజలు 80, 85, 90లో కూడా ఉన్నారు. ఇప్పుడు బాగా బతుకుతున్నారు. ఈ రోజున మన ఇండియాలో ప్రజల దగ్గర డబ్బుకి కొరత లేదు. ఉదాహరణ శరీరంలో డిస్ఫంక్షన్, డిసార్డర్ వచ్చింది. అది డిసీజ్ గా కన్వర్ట్ అయింది. చివరికి వాళ్ళని కాపాడుకోలేకపోయారు. ఇటువంటివి లక్షలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఇచ్చింది చిన్న ఎగ్జాంపులే. ఎంత డబ్బున్నా సరే మీ శరీరాన్ని మీరు కాపాడుకోలేరు. సో నేను చెప్పే కన్క్లూషన్, మీ శరీరంలో మీ బ్లడ్ సర్క్యులేషన్ ని సరిగ్గా పెట్టుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ హెల్తీగా ఉంటే మీ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దానికి బయోమాగ్నెటిజాన్ని యూజ్ చేయండి. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. దీని వల్ల మీ బాడీ హెల్తీగా ఉంటుంది. నేను చెప్పేది ఇదే, ఇది మీకు మందు కాదు. మ్యాగ్నెటిజం ఏం చేస్తుంది? ఎర్త్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ప్రకృతి భూమికి మ్యాగ్నెటిజాన్ని ఇచ్చింది. దాంతో పాటు మన శరీరంలో ఐరన్ ఉంది. ఎప్పుడు మన శరీరంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. అంతేకాక పర్యావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ప్రారంభంలో అన్ని చోట్ల మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, ఐరన్, ఈ 2 కరెక్షన్స్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో ఐరన్ ఉంది. అట్మాస్ఫియర్ లో, పర్యావరణంలో మ్యాగ్నెటిజం ఉంది. బయోమాగ్నెటిజాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు. ఎందుకంటే అన్ని చోట్ల బయోమాగ్నెటిజం ఉంది. మన భూమి ఒక మ్యాగ్నెట్. అందువల్ల అందులోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ అనే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా మ్యాగ్నెటిక్ లాంటి ఫ్రీక్వెన్సీస్ లేవని చెప్తే, మ్యాగ్నెట్ కి శరీరానికి ఎటువంటి సంబంధం లేదంటే అతనే ఈ ప్రపంచంలో పెద్ద దద్దమ్మ అని నేను చెప్తాను. ఎందుకంటే అన్ని చోట్ల మ్యాగ్నెటిజం ఉంది. మ్యాగ్నెటిజం ఉన్నందువల్లే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అదే పుల్ అండ్ పుష్ చేస్తుంది. అదే బ్లడ్ సెల్స్ లోకి ఎనర్జీని ఇస్తుంది. అది మాత్రమే కాకుండా మన బ్లడ్ సెల్స్ లో టాక్సిన్, ఇన్సులిన్, న్యూట్రిషన్, ఆక్సిజన్, వాటర్ అన్ని ఉన్నాయి. దాన్ని ఫ్లో చేయడానికి, శరీరం మొత్తం పంపించడానికి ఆ పని మ్యాగ్నెటిజం చేస్తుంది. మ్యాగ్నెటిజం పవర్ ని మనం అర్థం చేసుకోవాలి. మ్యాగ్నెటిజం పవర్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యాగ్నెటిజం పవర్ ని మీరు అర్థం చేసుకుంటే, అంటే రియల్ గా మీరు అర్థం చేసుకుంటే, ఆ తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని. శరీరంలో అన్ని వ్యాధులు బ్లడ్ సెల్స్ వల్లే ఏర్పడుతున్నాయి. క్యాన్సర్ ఎందులోంచి ఏర్పడుతుంది? బ్లడ్ సెల్స్ ద్వారానే. కరోనా వైరస్ దేని ద్వారా ఎంటర్ అయింది? బ్లడ్ సెల్స్ ద్వారానే. ప్రపంచంలోని వ్యాధులన్నీ ఎందువల్ల వస్తున్నాయో ఆలోచించండి. ఒకవేళ హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అంతేకాక పెరాలిసిస్ ఎలా వస్తుంది? ఆర్గన్ పార్ట్స్ కి సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే పార్ట్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి, ఫంక్షన్స్ ఆగిపోతాయి. ఏ వ్యాధి అయినా తీసుకోండి, పారాలిసిస్ నుంచి ఏ వ్యాధి వచ్చినా దానికి రూట్ కాజ్ ఒకటే చెప్తుంది: బ్లడ్ సర్క్యులేషన్ కొరత, ఆక్సిజన్ కొరత. ఏ వ్యాధి అయినా సరే, ఎటువంటిదైనా సరే, జాయింట్ పెయిన్, బాడీ పెయిన్ ఎందుకు వస్తుంది? మీ చేతికి నొప్పి ఏర్పడిందంటే అది ఎందుకోసం వస్తుంది?
ఎందుకంటే అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వలేదు, అంటే ప్రాపర్ గా అక్కడ సర్క్యులేట్ అవ్వలేదు కాబట్టి పెయిన్ వస్తుంది. అంటే ఈ ఏరియాలో సరైన మోతాదు ఆక్సిజన్ దొరకలేదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది, అందువల్ల పెయిన్ వస్తుంది. ఇందులో మ్యాగ్నెట్ ఏం పని చేస్తుంది? మ్యాగ్నెట్ మీ శరీరంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేటెడ్ చేసే పని చేస్తుంది. అది శరీరంలో బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పని చేస్తుంది. అందువల్ల మీ శరీరంలో ఏం జరుగుద్ది? తానుగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది. నేచురల్ బయోమాగ్నెటిజం మీ బాడీకి నేచురల్ పెయిన్ కిల్లర్ పని చేస్తుంది. మన బాడీలో 78 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. దాంతో పాటు 72,000 బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. వీటి పొడుగు దాదాపు 1,00,000 కిలోమీటర్లు. ఆ తర్వాత బ్లడ్ వెసల్స్ నుంచి కంటిన్యూగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే న్యూట్రిషియస్ కంటిన్యూగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనం చూసుకోగలం. మన శరీరంలో ఐరన్ ఉంది, పర్యావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మీరు మా మ్యాగ్నెటిక్ మ్యాట్రసెస్ మీద పడుకుంటే అందులో నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ని జనరేట్ చేసాం. అది మన శరీరంలో ఉన్న ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి వెంటనే పుల్ అండ్ పుష్ చేయడం ప్రారంభిస్తుంది. దాంతో పాటు మ్యాగ్నెట్ ఐరన్ ని లాగడం ప్రారంభిస్తుంది. అందువల్ల బ్లడ్ వెసల్స్ లో ఒక పెద్ద వాక్యూమ్ క్రియేట్ అవుద్ది. సైన్స్ ఏం చెప్తుందంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఆక్సిజన్ విత్ ఇన్ సెకండ్ వెళ్ళి చేరిపోతుందని. ఇవి నీళ్లు. ఈ బాటిల్లో 70% నీళ్లు ఉన్నాయి, 30% ఏముంది? ఆక్సిజన్. సో నేను మీకు ఇంకో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను. ఇది ఇంజెక్షన్ సిరంజ్. ఇదిగో ఈ ముందున్న పార్ట్ ని మీరు మ్యాగ్నెట్ అనుకోండి, ఇదిగో ఇక్కడున్న బ్లాక్ ని మీరు ఐరన్ అనుకోండి. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ ని లాక్కొని వెళ్తుంది. ఇందువల్ల మన బ్లడ్ వెసల్ లో ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. తర్వాత మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ లో నేచురల్ ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ముక్కు ద్వారా మనం పీల్చే ఆక్సిజన్ లెఫ్ట్ ఆర్ రైట్ లంగ్స్ లోపలికి వెళ్లి స్టోర్ అవుతుంది. కానీ వాక్యూమ్ క్రియేట్ అవడము మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లోకి వెళ్లి స్టోర్ అవడము, అలాగే ఆక్సిజన్ బ్లడ్ వెసల్స్ లో స్ప్రెడ్ అవడం ప్రారంభిస్తుంది. అందువల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవడం ప్రారంభిస్తుంది. అందువల్ల డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. అప్పుడు బాడీ కూడా హెల్తీ అవుతుంది. మన శరీరంలో ఐరన్ చాలా ముఖ్యం. ఒకవేళ ఐరన్ మన బాడీ నుండి 50 సెకండ్లకి బయటికి తీసేస్తే ఆ తర్వాత 1 సెకండ్ కూడా మనం భూమి మీద బతకలేము. ఐరనే మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఆక్సిజన్ తీసుకెళ్లే పనిని చేస్తుంది. బ్లడ్ సెల్స్ లోకి ఆక్సిజన్ ని తీసుకెళ్లే పనిని చేస్తుంది. తర్వాత మ్యాగ్నెట్ ఐరన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐరన్ కి ఎనర్జీ ఇస్తుంది. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఉంది, అది నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నా దగ్గర చిన్న చిన్న నెయిల్స్ ఉన్నాయి, ఐరన్ నెయిల్స్. నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా మ్యాగ్నెట్ ఐరన్ కి ఎలా ఎనర్జీని ఇస్తుందని. ఇక్కడ నా దగ్గర కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి నేచురల్ బయోమాగ్నెట్స్. నేను ఇలా పట్టి దీన్ని ఇలాగ తిరగేస్తున్నాను. అన్ని ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయి. వీటికి ఒకటితో ఒకటి అతుక్కొని ఉండడానికి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్ దానికి ఎనర్జీని ఇచ్చింది. అందువల్ల ఒక ఇనుము ఇంకో ఇనుముని పట్టుకొని ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే మన డీఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడానికి లంగ్స్ లోకి వస్తుంది. అప్పుడు మ్యాగ్నెట్ దానికి ఎనర్జీ ఇస్తుంది. అక్కడ దానికి అప్రాక్సిమేట్లీ 30 ml ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయాలంటే దానికి బదులుగా అది 60 ml, 70 ml, 80 ml అని ఆక్సిజన్ ని అలాగే అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఈ మ్యాగ్నెట్ తీసేశానంటే ఏం జరుగుద్దో మీరే చూడండి. అన్ని నెయిల్స్ కింద పడిపోయాయి. సో ఈ ఐరన్ కి ఎనర్జీ ఎవరిచ్చారు? మ్యాగ్నెట్. ఈ నేచురల్ మ్యాగ్నెట్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూసిన నేచురల్ మ్యాగ్నెట్ లాగా ఇది కాదు. ఇది నేచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్, నేచురల్ న్యూడియం, వెరీ పోలరైజ్డ్, రేర్ బయోమాగ్నెట్. ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. భూమి అడుగున 700-800 అడుగుల కింద నుంచి దీన్ని తీసుకొస్తున్నారు. దీని సహాయంతో మేము స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాం. బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, జంబో కింగ్ బ్రాస్లెట్. ఈ విధంగా మా దగ్గర 35 నుంచి 40 మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని మేము సైంటిఫిక్ వేలో మ్యాగ్నెటైజ్ చేసి 15-16 సంవత్సరాలుగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఉన్నాం. ఈ మ్యాగ్నెట్ ఇది నేచురల్ మ్యాగ్నెట్. ఇందులో 0 సైడ్ ఎఫెక్ట్. చిన్న వయసులో మనం ఈ విధమైన నల్లటి రంగులో ఉన్న ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ తో మనం చాలా ఆడుకున్నాం. కానీ నేను చెప్పేది ఇటువంటి మ్యాగ్నెట్ కాదు. దీనికి దానికి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉంది. హైలీ పోలరైజ్డ్ నేచురల్ మ్యాగ్నెట్. దీన్ని భూమి కింద నుంచి 700-800 అడుగుల కింద నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఒక నానో బయోటెక్నాలజీ. ఓకే, ఇది వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఇది పలు రకాలలో వస్తుంది, ఎన్నో సైజుల్లో కూడా ఇది వస్తుంది.
నేను మీకు చూపిస్తా. ఇక్కడ నేను వేరే వేరే మ్యాగ్నెట్స్ ని వేరే వేరే సైజు లో ఉంచాను. తర్వాత మ్యాగ్నెట్ ని మేము ఎలక్ట్రిసిటీతో మెషర్ చేస్తాము. అంతేకాక గాస్ మీటర్ తో కూడా మెషర్ చేస్తాం. నా దగ్గర ఒక గాస్ మీటర్ ఉంది. ఈ గాస్ మీటర్ ని మీరు ఆన్ చేయాలి. తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఉంచితే చాలు. ఇలా ఉంచితే చాలు, ఇక్కడ ఎంత గాస్ ఉందో మీకు చూపిస్తుంది. అది రిఫ్లెక్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ మ్యాగ్నెట్ లో ఎంత గాస్ ఉంది అని. వేల కొద్ది పవర్ఫుల్ ఉన్న గాస్ మ్యాగ్నెట్స్ మా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము సైంటిఫిక్ వేలో ఎలా తయారు చేస్తున్నామో, మినిమం మేము 16 ఏళ్ళుగా దీన్ని తయారు చేస్తున్నాము. నేచురల్ మ్యాగ్నెటిజం అంటే ఈ నేచురల్ మ్యాగ్నెటిజం మిమ్మల్ని ఎప్పుడూ హార్మ్ చేయదు. బయో మ్యాగ్నెటిజం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఎలక్ట్రికలీ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ నే మీరు ఇంతవరకు చూశారు. అంటే స్పీకర్లు, కబోర్డ్ లో ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్, అంటే ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాగ్నెట్. అది హార్మ్ చేస్తుంది, కానీ బయో మ్యాగ్నెటిక్ హార్మ్ చేయదు. 3 విధాలైన వారు ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేయకూడదు. ఎవరికి శరీరంలో పేస్ మేకర్ డివైస్ పెట్టారో వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. ఎవరి శరీరంలో ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ ఉందో వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇక గర్భంతో ఉన్న వాళ్ళు ఈ డివైస్ ని యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దీన్ని యూజ్ చేయకూడదు. ఎటువంటి సమస్య లేదు. పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఈ మ్యాగ్నెట్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ఎన్హాన్స్ అవడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ బ్లడ్ సెల్స్ కూడా హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ హెల్తీ అవడం చాలా ముఖ్యం. ప్రతి బ్లడ్ సెల్ లోనూ ఆక్సిజన్ సరైన మోతాదులో ఉంటే బ్లడ్ సెల్స్ శత్రువుల్ని తెలుసుకోగలదు. తర్వాత ఏ వ్యాధి అయినా, ఏ బ్యాక్టీరియా అయినా, ఏ వైరస్ అయినా అది బ్లడ్ సెల్స్ లోకి రానివ్వదు. దానికి కావలసింది బ్లడ్ సెల్స్ లో సఫిషియంట్ అయిన ఆక్సిజన్ ఉండాలి. తర్వాత మ్యాగ్నెట్స్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్నెట్ లో చూడొచ్చు, బుక్ చదవచ్చు. అందులో మీకు ఒక్క కన్క్లూజన్ దొరుకుతుంది. మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మ్యాగ్నెట్ ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉదాహరణకి నేను కిటికీని ఓపెన్ చేస్తే ఆక్సిజన్ లోపలికి వస్తుంది. అంటే కిటికీ ఆక్సిజన్ తీసుకురాలేదు, నేను కిటికీ ఓపెన్ చేసినందువల్ల వచ్చింది. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఐరన్ తో పాటు అట్రాక్ట్ అయ్యి ఐరన్ ని లాక్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయ్యి శరీరంలో ఆక్సిజన్ ఏర్పడుతుంది. బై డిఫాల్ట్ మనం ముక్కుతో శ్వాసిస్తాం, అది లంగ్స్ లో స్టోర్ అవుద్ది. ఆక్సిజన్ శరీరం మొత్తం వ్యాపించే పనిని మ్యాగ్నెటిజం డిఫాల్ట్ తన పనిని తను చేస్తుంది. ఎనర్జీ ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు మన కంటికి కనిపించదు. ఈ రోజు మనం ఎర్త్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. ఇవాళ ఎర్త్ తో మనకి ఏ కనెక్షన్ లేదు. దీనికి సంబంధించి నేను ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చేసి చూపిస్తాను. మన శరీరం ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. మన శరీరం భూమి యొక్క నేచురల్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఇది ఒక వుడ్, ప్లైవుడ్, దాదాపు 20 mm. ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు, కానీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ దీన్ని క్రాస్ చేసి వెళ్తుంది. దాన్ని ఒక డెమో ద్వారా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ ని ఇక్కడ ఉంచాను. ఇక్కడ నేను దీన్ని ఇలా తిప్పుతాను. చూసారా, ఇదే మ్యాగ్నెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పని. అంటే ఎనర్జీని పాస్ చేస్తుంది. ఇప్పుడు వుడ్ ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీని పాస్ చేయదు, కానీ మన బాడీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కోసమే తయారైంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వైర్ ఉంది. ఈ వైర్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది, కానీ ఈ వైర్ ని తాకితే నాకు షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టదంటే దీనిపైన ప్లాస్టిక్ కోటింగ్ ఇవ్వబడింది. ఇందులో ఎనర్జీని నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి, టెస్టర్ తో చెక్ చేయాలి. అంటే ఇందులో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే ఎలక్ట్రిసిటీ నేను చూడలేను, కానీ ఈ ప్లాస్టిక్ ని నేను తీసేసానంటే అప్పుడు ఈ వైర్ ని నేను తాకితే నాకు భయంకరంగా షాక్ కొడుతుంది. అందువల్ల మీరే ఆలోచించి చూడండి. ఒక చిన్న 1 mm ప్లాస్టిక్ వైర్ మనల్ని షాక్ కొట్టకుండా కాపాడితే, అంటే మన షూ గానీ చెప్పులు గానీ వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, అలాగే పరిగెడతాం, అప్పుడు మనకి భూమి నుండి దొరికే ఎర్తింగ్ దొరకట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం భూమి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం, అందుకే మన శరీరంలో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఎర్త్ ఉంది కదా, అది ఒక పెద్ద హ్యూజ్ మ్యాగ్నెటిక్ గోళం. ఇప్పుడు నేను ఒక మోడల్ మీకు చూపిస్తా. ఈ ఎర్త్ మీకు ఆకాశంలో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం భూమికి పైన సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మనకి భూమి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సూర్యుడు ఎంత పెద్దదో ఇటువంటి 13 లక్షల భూములు సూర్యుడి లోపల ఇముడుతాయి. సూర్యుడే మహా పెద్ద మ్యాగ్నెటిక్ గోళం. అది దాని చుట్టూరు అన్ని గ్రహాల్ని తిప్పుకుంటుంది. తర్వాత మన భూమి ఆకాశంలో వేలాడుట మీకు తెలుస్తుంది. అంటే భూమి లోపల
మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ రెండూ ఉన్నాయి. అంతేకాక నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి. భూమి తనకు తాను ఒక రౌండ్ కొడితే అది డే అండ్ నైట్ అవుతుంది. అలాగే సూర్యుని తిరిగి వస్తే 1 ఇయర్ అవుద్ది, 365 డేస్. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని 2 రకాలుగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకటి యోగా ఎక్సర్సైజ్ ద్వారా, ఇంకొకటి బయోమాగ్నెటిజం ద్వారా. రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి. యోగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కోట్లాది మందికి తెలుసు, కానీ అది చెయ్యరు. నిద్రపోవడం అందరికీ ఇష్టం, కానీ బై ఫాల్ట్ నిద్రపోకుండా ఎవరు ఉండలేరు. సో మా 3/6, 5.5/6 సైంటిఫిక్ బయో మ్యాట్రసెస్ లో నిద్రపోండి. ఎండ్ రిసర్చ్ ని మాత్రం చూడండి. బయోమాగ్నెటిజం ద్వారా మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి బై డిఫాల్ట్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీని వల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. తర్వాత మనకి రాబోయే ప్రమాదం నుండి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. బయోమాగ్నెటిజం ప్రివెన్షన్ కి పనిచేస్తుంది. మన శరీరంలో 95% రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ నిద్రలోనే జరుగుతుంది. అందువల్ల ప్రకృతి రాత్రినిచ్చింది మనం నిద్రపోవడానికి. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కావాల్సి వస్తాయి. ఒకవేళ మీరు బయో మ్యాట్రసెస్ మీద పడుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు బయో మ్యాట్రస్ లోనే పడుకోవాలి. అది మన బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ గా ఉంచి ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఎన్ని ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయో దానికి ప్రపోర్షనట్ లెవెల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ చేస్తుంది. మన కిడ్నీకి బాగా బ్లడ్ దొరికితే అది సరిగ్గా ఫంక్షన్ అవుతుంది. ప్యాంక్రియాస్ కి బాగా బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ అవుతుంది. ఏ సమస్య ఉండదు. దాంతో పాటు ఇన్సులిన్ జనరేట్ అవుద్ది. ఎలా మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ అనే ఒక ఆర్గన్ ఉంది. పీనల్ గ్లాండ్ జనరేట్స్ మెలటోనియన్ హార్మోన్. తర్వాత మెలటోనియన్ హార్మోన్ ఒకే ఒక హార్మోన్ మనకి నిద్రని ఇవ్వగలదు. పీనల్ గ్లాండ్ ఎప్పుడు మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుందంటే దానికి కరెక్ట్ అయిన మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినప్పుడు, ప్రాపర్ మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికిందంటే పీనల్ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు మనం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒకవేళ పీనల్ గ్లాండ్ కి ప్రపోర్షనేట్ ఆక్సిజన్ లెవెల్ దొరకకపోతే అప్పుడు పీనల్ గ్లాండ్ ప్రాపర్ ప్రపోర్షన్ లో మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేయదు. అప్పుడు మన నిద్ర చెడిపోతుంది. 2, 3, 4 గంటలే పడుకోగలం. అడల్ట్ బాడీకి మాక్సిమం 8 గంటల సేపు నిద్ర అవసరము. బయోమాగ్నెటిజం మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు నిద్రపోయినా అప్పుడు మీరు వ్యాధిగ్రస్తులే, తక్కువ నిద్రపోయినా అంతే. బయోమాగ్నెటిజం టాప్ టు బాటమ్ మీ శరీరంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది సర్క్యులేటెడ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు మన శరీరం బ్యాలెన్స్ అవుద్ది. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. మన శరీరంలో నేచురల్ గానే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా చేతి మీద ఒక స్క్రాచ్ ఏర్పడితే, అదే విధంగా కార్ లో ఒక స్క్రాచ్ ఏర్పడితే 3 నెలల తర్వాత ఏం స్క్రాచ్ కనిపిస్తుంది? చేతిలో ఉన్న స్క్రాచ్ కనిపించదు. లెఫ్ట్ లో స్క్రాచ్ అయిందా, రైట్ లో స్క్రాచ్ అయిందా అని మనకే తెలియదు. కానీ కార్ లో చూసారంటే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ లేదు. అంటే హ్యూమన్స్ కి మన మనిషి బాడీలో నేచురల్ గా హీల్ అయ్యే కెపాసిటీని బాడీ ఇచ్చింది. ఈ ప్రపంచంలో మనుషులే కాదు జంతువులకు కూడా ఆ కెపాసిటీని ఇచ్చింది. అడవిలో బ్రతికే పులి కూడా భూమితో కలిసి ఉంది, ప్రకృతితో కలిసి ఉంది. అంటే పులి చూసారంటే భూమి మీదే పడుకుంటుంది, నీళ్ళని తాగుద్ది, ప్రకృతిలోనే జీవిస్తుంది. అది మాత్రమే కాదు, రోడ్డు మీద ఉన్న కుక్కలు కూడా భూమితోనే కలిసి ఉన్నాయి. మనిషి కూడా అంతే, ప్రకృతితో కలిసి ఉన్నాడు. కానీ వాడి శరీరం 150 సంవత్సరాలకి సృష్టించబడింది. కానీ 40-50 ఏళ్లకే అది చెడిపోయేలాగా చేసి నాశనం చేస్తున్నారు. మిత్రులారా, ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ అయింది. ప్రపంచంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఫుడ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ని మీరు వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏది తీసుకున్నా 2.5 గంటల్లో అది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని నాశనం చేసే పని ఇన్సులిన్ ది. ఇన్సులిన్ మీ శరీరంలో డిసాల్వ్ ఆక్సిజన్ వల్ల ఫ్యాటీ యాసిడ్ తర్వాత గ్లూకోజ్ ని మండించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయినందువల్ల ఇన్సులిన్ ప్రాపర్ ప్రపోర్షన్ లో గ్లూకోజ్ ని బంద్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు బోర్డు చేశారు, ఒక పక్క గ్లూకోజ్ జనరేట్ అవుతుంది, ఇంకో పక్క ఇన్సులిన్ జనరేట్ అయింది. కానీ ఒకవేళ మీ బాడీలో డిజాల్వ్ ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. అవి కొంచెంగా బర్న్ చేస్తుంది, బర్న్ చేయదు, అలా చేస్తూనే ఉంటుంది. దీని వల్ల మీ శరీరంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది.
తర్వాత డయాబెటీస్ అనే భయంకరమైన వ్యాధి మీ శరీరంలో ఏర్పడుద్ది. డయాబెటీస్ యాక్చువల్ గా క్యాన్సర్ కన్నా దారుణమైనది. డయాబెటీస్ మీ లోపలే ఉండి మిమ్మల్ని బోలుగా మారుస్తుంది, మీ శరీరాన్ని దొలిచేస్తుంది. డయాబెటీస్ వల్ల 40 నుండి 45 ఆర్గాన్స్ చెడిపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. ఇన్సులిన్, గ్లూకోజ్, తర్వాత ఆక్సిజన్ ముఖ్యత్వం ఏంటో చూపిస్తాను. ఇక్కడ టేబుల్ మీద నేను ఒక క్యాండిల్ ఉంచాను, దాంతో నేను మీకు ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. మీరు బాగా చూడండి, నేను ఏం చేస్తున్నానో గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం స్కూల్లో కూడా చేసాం. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది. ఈ క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ గ్లాస్ ని మోర్లా పెడతాను. మీకు తెలుస్తుంది శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్యాండిల్ మీద ఈ గాజు గ్లాస్ ని మూస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దీని ద్వారా దీని ముఖ్యత్వాన్ని మీకు చెప్తాను. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇప్పుడు బయోమాగ్నెటిజం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా, క్యాండిల్ ఆరిపోయింది. చూసారా, నేను ఇదే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు తిన్నది గ్లూకోజ్ గా మారిపోయింది, ఇన్సులిన్ తయారైంది. ఇప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఎలా బర్న్ చేయగలదంటే మన శరీరంలో ప్రాపర్ గా ఆక్సిజన్ ఉంటేనే. ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చాను మీకు. క్యాండిల్ వెలిగింది, తర్వాత 15 సెకండ్లో ఆరిపోయింది. క్యాండిల్ 15 సెకండ్ల వరకు ఎలా వెలిగింది, తర్వాత ఎలా ఆరిపోయింది? దీనికి ఒకే కారణం, ఆక్సిజన్ కొరతే. ఆక్సిజన్ దొరకకపోతే అది ఎలగలేదు, ఆరిపోతుంది. సో ఇన్సులిన్ పని అదే. ఇన్సులిన్ గ్లూకోజ్ ని మండిస్తుంది. కానీ గ్లూకోజ్ ని ఎలా మండించగలదంటే మన శరీరంలో సరిపడే అంత ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు బయోమాగ్నెట్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలోని డిజాల్వ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుద్ది, ఇక్కడ గ్లూకోజ్ పెరుగుద్ది. అప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ దొరికిందంటే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఈజీగా బర్న్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో డయాబెటీస్ అనే వ్యాధి ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. శరీరంలో ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ వల్లే బ్రతికున్నాయి. సో ఇదే ఆక్సిజన్ ముఖ్యత్వం. మ్యాగ్నెట్ అంటే బయోమాగ్నెట్ మన ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రూట్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఎలా వస్తుంది, దాని గురించి మనం ఇంకా అధికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు మనతో కలిసి ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ రోజు మనం ఇది తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళల్లో అలసట ఉంటుంది. ఆ అలసట ఎందువల్ల ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క క్యాపిలరీస్, వాళ్ళ యొక్క వెయిన్స్, వాళ్ళల్లో ఆర్టరీస్ ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయి. అంటే అవి కాస్త నేరో అయిపోతాయి. అందువల్ల వాటికి చేరవలసిన బ్లడ్ సప్లై కాస్త తగ్గిపోతుంది. తర్వాత ఆ సప్లై ద్వారానే ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్తుంది. హార్ట్ కి, లంగ్స్ వైపు, కిడ్నీ వైపు, అలాగే మజిల్స్ కి. సో అది తగ్గిపోవటం వల్ల ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనిషికి అలసట ఏర్పడుతుంది. మరి ఈ అలసట నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అప్పుడు క్యాపిలరీస్ ని మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, వెసల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ ఒక్క ఆర్గన్ అయినా పని చేయడానికి ఆక్సిజన్ కావాలి, అలాగే ఫ్యూయల్ కావాలి. సో ఆక్సిజన్ ఇస్ ద ఫ్యూయల్. మరి అది గనక మీకు దొరకపోతే ఆర్గన్ పని చేయదు. మరి ఈ విధంగా డయాబెటీస్, అలాగే ఇంక్రీస్ అయిన ఇన్సులిన్ శరీరాన్ని చెడగొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు మీ ఒంట్లో బ్లాకేజెస్ మొదలవుతాయి. ఒకవేళ బ్రెయిన్ లో బ్లాకేజ్ ఉంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అని మనం అంటాం. హార్ట్ లో బ్లాకేజ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ అని అంటాం. అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆర్గన్, అక్కడ ఉన్న టిష్యూస్ కి ప్రాపర్ గా బ్లడ్ దొరకటం లేదు. బ్లడ్ దేనికి అవసరం అంటే బ్లడ్ తో ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. మరి ఆక్సిజన్ లేకుండా ఏ టిష్యూ కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే దానికి ప్రాపర్ బ్లడ్ సప్లై అవసరం. తర్వాత ఆ బ్లడ్ సప్లై ఏదో ఒక రకంగా స్టాప్ అవ్వడమో, ఏదో ఒక రకంగా బ్లాకేజ్ అయితే అది టిష్యూకి అందదు. సో అల్టిమేట్ టార్గెట్, అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఆక్సిజన్ టు ద బాడీ. అప్పుడే వెసల్స్ క్లియర్ గా ఉంటాయి, ప్రాపర్ ఆక్సిజన్ మనం అందించగలం. సో మన ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి, మనం ఆరోగ్యంగా ఉండగలం. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మా ప్రజలు మీ నాలెడ్జ్, మీ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నాం. తర్వాత మన శాటిలైట్, మొబైల్, ఇంటర్నెట్ అన్ని కూడా
ఇక్కడ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ద్వారానే పరిగెడుతున్నాయి. ఈ రోజు పర్యావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ఈ రోజు మనకి 3 అడుగుల్లో ఒక ఇనుము ఉంది. అందువల్ల భూమి యొక్క నేచురల్ పవర్ ని అది దాని పక్కకి లాక్కుంటుంది. అందువల్ల దాని రేడియేషన్ డిస్టర్బ్ అవుద్ది. రోజు రోజుకి రేడియేషన్ ఎక్కువ అవుతుంది. 4G తర్వాత 5G వచ్చింది. తర్వాత ఫ్యూచర్ లో 6G రావచ్చు. సో రేడియేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఆపుద్ది, డిస్టర్బ్ చేస్తుంది. అందువల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ శరీరంలో డిస్టర్బ్ అవుద్ది. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ముఖం చూసారంటే ఏదో ఒక రకమైన స్ట్రెస్ లో ఉంటారు. స్ట్రెస్ మన శరీరంలో కోర్టిసాల్ అనే పేరు మీద హార్మోన్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ కోర్టిసాల్ హార్మోన్స్ మన శరీరంలో బ్లాకేజెస్ ని ఏర్పరుస్తాయి. అందువల్ల మన ముక్కుతో శ్వాసించడం, మన లంగ్స్ ద్వారా శరీరం మొత్తం స్ప్రెడ్ అవ్వాల్సింది అది పూర్తిగా